రాఘవాచారి గారు మా గురువు. నేను ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన, మేము ఇద్దరం పనిచేసినాము. తర్వాత చిన్ననాటి నుండి నాకు కవులు కళాకారులు అంటే చాలా ప్రేమ, ఆప్యాయత. వాళ్ళ కవులను చాలా గౌరవించేది, ఉద్యమాలను గౌరవించేది. నా పేరు జట్టి ధర్మరాజు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే నేను ఒక మాట ఏం చెప్తున్నంటే, ఈరోజు చాలామంది వక్తలు కవులు చాలా విషయాలు చెప్పారు. కానీ నేను ఒకటే మాట, ఈ భారతదేశంలో కులాలు మతాలు ఏళ్ళై పారుతున్నాయి. అంటే కులాలకు మతాలకు అధికంగా ఈ ప్రజాస్వామ్యం ఉండాలి. కానీ ఈరోజు కవులు కూడా ఇప్పుడు జీవితం అశాశ్వతం, అర్థమైందా? తర్వాత విలువలు శాశ్వతం. అయితే కార్ల్ మార్క్స్ కానీ, బుద్ధుడు కానీ, అంబేద్కర్ కానీ, గుర్రం జాషువా కానీ వీళ్ళంతా మరణించిన ఒక త్యాగ పురుషులైన సమాజానికి ముందు చూప దారి వేసారు. కానీ వాళ్ళు భౌతికంగా లేకపోయినా మన మధ్యలో అయితే ఈరోజు వాళ్ళు భౌతికంగా వెళ్ళిపోయినా కూడా ఈరోజు సమాజ విలువలతో బతికే ఉండదు. భౌతికంగా లేకుండా మానసికంగా మన హృదయాలు ఉండవలసి అది మర్చిపోవద్దు. కానీ నేనేం చెప్తున్నా, ఈ దేశంలో వేరే దేశాల్లో వర్గ పోరాటాలు ఉన్నాయి. ఈ దేశంలో కుళ్ళుగా ఉంది, మతం మత్తు లాంటిదని. కానీ సమానత్వం మానవత్వం ఉండాలని చెప్పేసి ఆచరణ లేని కవిత్వం నిలవదు. దేశ లేకుండా ఇల్లు కడితే కూలిపోతుంది. దేశ ఉండాలి. చాలా మంది రాజహింస కలుగుతున్నదన్న పాటలు గద్దరున్న ఏం పాటలు మరి రాఘవాచారి ఎప్పుడు గొంతు పడతారు? ప్రశ్నించండి నన్ను, ఎందుకంటే అందరూ గొంతు పంట నాకు గొంతు పడతాడు. అయితే నేనేమంటానంటే, సార్ స్వర్గీయ గద్దరన్న ఒక పాట తల్లి మీద పాడిండు. అంటే శ్రమజీవుల గురించి పాడిండు. కానీ శ్రమను దోచుకునే అంటే కవిత్వాన్ని అమ్ముకున్నట్టు కూడా చాలా మంది ఉన్నారు. కనుక దయచేసి ప్రశ్నించేవాడు ఎప్పుడు తొక్కుతారు బయట. వాళ్ళు ఎంత స్పీడ్ చేస్తే అంత రివర్స్ వస్తుంది. అందుకని నీతి నిజాయితీ అంటే బుద్ధుడు కానీ ఈ శరీరం ఏంటంటే పోయే శరీరం గురించి ఎందుకు ఈ సోకులు? మానవులకి మనసు ఎందుకు? ప్రాక్టికల్ లేకుండా ఉద్యమాలు కానీ కవులుగా నిలవాలన్న సంగతి నేను సభాముఖంగా చెప్తున్నా. అది ఎప్పటికీ స్థిరస్థాయి ఉంటానని చెప్తున్నా. ఇది మాకు క్షమించాలని చెప్పి కోరుకుంటూ అవకాశాన్ని పెద్దలని చెప్పి కోరుకుంటున్నా. ముఖ్యంగా మా రాఘవాచార్యుడికి పాదాబంధాలని